తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేస్తారు. ఆయన సినిమాల్లో బిజీ అయిపోతారు. ప్రజలకి చేరువలో కానీ అందుబాటులో కానీ ఉండరు అని ఒక ప్రచారం నడుస్తుంది. అదే వంగ గీత గారు అయితే పిలిచిన వెంటనే ఆమె ఇంతకు ముందు నుంచి కూడా పలికేవారట. రైట్, అందరికీ అందుబాటులో ఉండేవారు వంగ గీత గారు అండ్ ఒకటే సామాజిక వర్గం కూడా. సో కాబట్టి వంగ గీత గారు అంటేనే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు అనేది కూడా ఒక మాట. మీరేం చెప్తారు? అంటే ఒక్క నియోజకవర్గం గురించి నేను చెప్పడం అంత భాగం కాదు. ఎందుకంటే తిరిగి ఉండాల. తిరిగి ఉంటే నేను అంత లోతైన సమాచారము. వంగా గీత అయినా అదే సామాజిక వర్గంకు చెందినవారు, పవన్ కళ్యాణ్ అయినా అదే సామాజిక వర్గంకు చెందినవారు. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే తల్లికి ఒక సినిమా హీరో ఒకటి, రెండోది ఒక పార్టీకి నాయకుడు ఒకటి, మూడోది రేపు ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో ఒక భాగస్థుడవుతాడు. జనసేన అనేది ఒక భాగస్థుడైపోయినారు కదా, 25% భాగస్థులో 30% భాగస్థుడైపోయినారు. కాబట్టి ఈ ఎవరైనా కానీ సామాజిక వర్గమైనా కొంచెము నాయకుడు, ప్రభుత్వం ఏర్పడుతుంది, మనకు ఒక పార్టీ అనేది ఉంటుంది, మన సామాజిక వర్గాన్ని ఒక అభిప్రాయంతో గెలిపించవచ్చు. ఈమె వంగా గీత అయితే ఏదో దగ్గరుంటే పలుకుతుంది, అంతేగాని సామాజిక వర్గాన్ని అంతా మేలు జరిగే కార్యక్రమాలు చేయలేదు కదా. అందువల్ల కొంచెం అతను గెలిచే అవకాశాలు ఎక్కువ. సెక్రటేరియట్లో ఫైల్స్ మారుతున్నాయి అని కూడా ఒక వార్త వింటున్నామండి, నిజమేనా? ఎందువల్ల అంటారు? దేనికి సంకేతం అంటారు? అంటే నాకైతే ఆ వార్తను గురించి తెలియదు, మారినాయా లేదా, ఫైల్స్ తీసుకువెళ్ళినారా లేదా అనేది పత్రికల్లో నేను ఎక్కడా చూడలేను. మరి ఏమన్నా వేరే వర్గాల నుంచి అయినా మీకు సమాచారం ఉంటే ఉండొచ్చు. ఫైళ్ళు తీసేస్తున్నారు, ఫైళ్ళు తొలగిస్తున్నారు కార్యాలయం నుంచి అని అంటే అది ఒక సంకేతం. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా అనే సందేహం ఉన్నప్పుడే ఇటువంటి చర్యలు జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ప్రభుత్వం పోతానే ఫైళ్ళు మాయమైవ్వడం జరిగింది. అవి జరిగినది ఇక్కడ కూడా జరిగింది, తెలంగాణలో జరిగింది. అదే కదా ఇప్పుడు పెద్ద ఇబ్బందికర సమస్య. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసినవి ఇవన్నీ చేయడం, ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ప్రభుత్వం మారినప్పుడు కీలక సమాచారం వాళ్ళకి దక్కకుండా ఉండేదానికి ఫైళ్ళు మాయం చేసేది జరిగింది అని అంటే, జరిగిందో లేదో నాకు తెలియదు. జరిగిందంటే కనుక ప్రభుత్వం మీద ఆ వర్గాలే ఆశ వదులుకున్నట్టు. రైట్. సో ఏపీలో కోట్లకు కోట్లు బెట్టింగ్ జరిగినట్టు కూడా మనం వింటున్నామండి. కోట్లు చేతులు మారాయట, మీ వరకు వచ్చిందా? కోట్లు బెట్టింగ్ అనేది అది వైఎస్ఆర్సీపీ వస్తుందంటున్నారు, కొంతమంది కూటమి వస్తుందంటూ బెట్టింగ్లు చేశారు అని. అంటే ఇవి బెట్టింగ్లు సహజంగా జరుగుతుంటాయి. కోట్లు అనేది నాకు తెలియదు. కానీ బెట్టింగ్ల వాళ్ళను విచారించినప్పుడు, ఎందుకంటే ఎట్లుంటాయి ఎన్నికల ఫలితాల విశ్లేషణ కోసం మేమేమి సర్వేలు చేయించాం కదా. ఏదో కొందరిని వాళ్ళను వీళ్ళను కొంత సమాచారం అడుగుతుంటాం. ఏం ఎట్టుంది, మీ ప్రాంతం ఎట్టుంది, అక్కడ ఎట్టుంది, ఇక్కడ ఎట్టుంది అని అడుగుతుంటాం. ఒక మిత్రుడు ఆ ప్రాంతం నుంచి వచ్చినాను. భీమవరంలో ఎక్కువ బెట్టింగ్లు జరుగుతాయి. భీమవరం బెట్టింగ్లో ఏమిరా అంటే వాళ్ళు సర్వే చేసుకుంటారు. బెట్టింగ్ పెట్టేవారు సర్వే చేసుకుంటారు. సర్వే చేసుకొని బెట్టింగ్లు పెడతారు. కాబట్టి ఏ విధంగా నడుస్తుంది అని అంటే ఏదో 60 సీట్లకు 70 సీట్లకు వైఎస్ఆర్సీపీకి 100 రూపాయలు పెడితే 200 ఇస్తామని, అంటే 60 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకో సీట్లు, అప్పుడు 200 రూపాయలు వస్తుంది. 60 కంటే తక్కువ వస్తే ఆ 100 రూపాయలు పోతుంది. అటువంటి బెట్టింగ్ నడుస్తుంది అని చెప్పినారు. అంటే అది శుభ పరిణామం కాదు కదా వైఎస్ఆర్సీపీకి, కేవలం తెలుగుదేశంకి అనుకూలమైన పరిణామం. ఈ సహజంగా క్రికెట్లోనూ బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఎలక్షన్లలోనూ బెట్టింగ్లు జరుగుతాయి. కాకపోతే ఈ ఎన్నికల బెట్టింగ్లో ఇది ఒక సర్వే చేసుకొని బెట్టింగ్లు కడతారనేది ఒక వాచ్ ఉంది. అందుకోసం అడిగాను నేను ఆ మిత్రుడిని. రైట్ సార్, ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? ఈ సీఎం తర్వాత విషయము కొంచెం ఎడ్జ్ అయితే, ఎందుకంటే ఎడ్జ్ అయితే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి ఉంది.
వాళ్ళ కుటుంబంలో ఎవరు మాట్లాడుకొని వాళ్ళు సీఎం అవ్వచ్చు, దానికి ఏముంది. కొంచెం ఎడ్జ్ అయితే వైఎస్ఆర్సీపీ కంటే వాళ్ళకే ఉంది. సో ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు మాత్రం కాస్త రసవత్తరంగానే నెక్ టు నెక్ ఫైట్ అన్నట్టుగానే ఉంది. ఈరోజు ఈ మినిట్కి ఖచ్చితంగా కూటమి రాబోతుంది అని అనుకుంటే నెక్స్ట్ మినిట్కి అది జగన్కే సపోర్ట్గా ఉన్నారంటూ కొంతమంది దగ్గర వింటూ ఉన్నాం. సో ఆ ఫలితాలు వస్తేనే కానీ నిజంగా ఎవరు అవుతున్నారనేది మాత్రం ఎటూ తెలియని పరిస్థితి. అంటే పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు కూడా నెక్ టు నెక్కే చెప్తున్నారు. ఉంది, క్లారిటీ చెప్తాను కదా, నేను అనిపించట్లేదు. నేను నేరోగా ఉంది, కొంచెం ఎడ్జి అని చెప్పాను. నేను చెప్పింది కూడా రైట్. పూర్తి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని నేను చెప్పలేదు. కొంచెం ఇవన్నీ పరిస్థితులను బట్టి విశ్లేషణ చేసి చూసినప్పుడు అధికారంలో ఉండడం ఒకటి, ఓటింగ్ శాతం పెరగడం ఒకటి, గ్రామాల్లో అక్కడక్కడ విచారించినప్పుడు పరిస్థితులను బట్టి కొంచెం ఎడ్జి ఎన్డీఏ కూటమికి ఉంది. వైఎస్ఆర్సీపీ కొంత ఇబ్బందికర కాస్త పరిస్థితి వెనకబడి ఉన్నట్టుగా ఉంది ఎప్పటి వరకు. ఉంది.